వాటి సార్థక్యం ఏమిటి? జీవుణ్ణి సర్వాంతర్యామిగా అందించడమే. అది పూర్తి అయ్యేటప్పటికి అవి ఎందుకుంటాయంటే అలంకారార్థం ఊరికే ఉంటాయి, అంతకంటే ఉండవు. శరీరం ఇంద్రియాలు ఇవన్నీ ఊరికే ఎందుకుంటాయి? వాటి పని అయిపోయింది. అయిపోయిన తర్వాత ఊరికే చూస్తూ ఉంటాయి. ఈ శరీరం దానంతరం పతనం అయ్యే వరకు. ఆ పైన వచ్చే శరీరాలు కూడా లోకం కోసం వస్తాయి, కానీ వీడి కర్మబంధంలో రావు. వీడికి సంబంధించిన శరీరాలు కావు కనుక వీడికి జనన మరణాలు ఉండవు. ఇది దీని తాలూకు, ఈ సూత్రం తాలూకు కథ. అంటే పురాణాలతో కూడా సమన్వయించుకొని మనం కథ చెప్పుకుంటే దీనికి జాల్కూల్ గారు ఏం రాశారో రాసుకోండి. అనువాదం. ది లార్డ్ ఆఫ్ ది మైండ్ కామా అంటే ప్రభు అన్నాడే వాడు. ది లార్డ్ ఆఫ్ ది మైండ్ కామా ది పెర్సీవర్ కామా ఈజ్ ఎవర్ అవేర్ of the constantly active mind stuff. మైండ్ స్టఫ్ చిత్తం అంటానికి మైండ్ స్టఫ్ అంటాడు జాల్కూల్ గారు. కామా ది ఎఫెక్ట్ హైఫెన్ ప్రొడ్యూసింగ్ కాజ్. ది ఎఫెక్ట్ ప్రొడ్యూసింగ్ కాజ్. మైండ్ స్టఫ్ కామా ది ఎఫెక్ట్ హైఫెన్ ప్రొడ్యూసింగ్ కాజ్. అంటే ఫలితములను పుట్టించు కారణములు, అంటే కార్యములను పుట్టించు కారణములు ఏవైతే ఉన్నాయో వాటిని గమనిస్తూనే నిరంతరం ఉంటాడు. కార్యకారణ సంబంధం, కర్మ, కర్తృత్వం వీటన్నిటిలో మనస్సుకి ఇంద్రియాలకి అధిపతి అయినటువంటి వాడు ఎప్పుడూ చూస్తూనే ఉంటాడు అన్నాడు. తర్వాత 19వ సూత్రం స్వాభాసం దృశ్యత్వ. అది సూత్రం. నా తత్ స్వ ఆభాసం దృశ్యత్వ. ఇప్పుడు పైన చెప్పిన దానివల్ల మనకు ఒక సందేహం రావాలి. మనస్సులో వస్తున్నటువంటి అభిప్రాయాలన్నీ బుద్ధి గమనిస్తుంది, బాగుంది. అంతేగాని మనం అని చెప్పబడేటువంటి ఆత్మకు సంబంధించినవి కాదు. అయితే దానికి సంబంధించిన వాటికి మిగతా వాటికి తేడా ఏమిటండి, ఎలా ఉంటుందండి అని సందేహం రావాలి. మనకి ఎలా తెలుస్తుందని తేడా, అది ఇక్కడ చెబుతున్నాడు. దృశ్యత్వాత్. దృశ్యత్వాత్ అంటే చూడబడుట వలన, కనిపించుట వలన. తత్ అది అదేంటే చెబుతాను. స్వ ఆభాసం తన యొక్క వెలుగు. నా కాదు ఏమండి, అంటే ఏదైతే ఇంద్రియార్థములు అంటే ఆబ్జెక్ట్స్ ఆఫ్ సెన్సెస్, ఇంద్రియములు అంటే సెన్సెస్ 5, మనస్సు మైండ్, బుద్ధి దీన్నే ప్రభు అన్నారు. అని చెప్పబడుతున్నాయో ఇవన్నీ కూడా తన యొక్క వెలుగు కాదు. సో ఆభాసన్న ఇవి తన వెలుగు కాదు, తన వెలుగుతో చేయబడినటువంటి కొన్ని రంగులు అని ఎలా గుర్తించాలి అంటే దృశ్యత్వాత్. అవన్నీ మీచే చూడబడుతున్నవి కనుక ఎప్పుడైతే చూడబడుతున్నాయో చూసేవాళ్ళు అవన్నీ భాగాలే కానీ చూసేవాడు అనే వెలుగు కాదు. ఇది నా చెయ్యి అన్నప్పుడు మీరు కాదు, మీ చెయ్యి మీరు ఎలా అయితే కాదో ఈ పైన చెప్పినటువంటి పంచేంద్రియాలు కానీ మనస్సు కానీ ఇంద్రియాలకు కనిపించేటువంటి వెలుతురు మొదలైనటువంటివి కానీ శబ్దస్పర్శ రూపరస గంధాలు కానీ
ఇవేవి కూడాను మీరు అనేటువంటి టెంకాయలోంచి వస్తున్నటువంటి పీచు తప్ప అది ఆ లోపల ఉన్నటువంటి టెంకాయ కొబ్బరిను నీళ్లు కావుండోయ్. మధ్యన పెంకు ఉన్నది, పిచ్చికొండ ఉంది, జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఇవన్నీ కూడా దృశ్యత్వాత్. దృశ్యము అంటే ఏంటి? చూచువాడుగా మీరు ఇక్కడ ఉన్నారు, చూడబడినవిగా ఇవి కనిపిస్తున్నాయి. చూచుట అనేటువంటి పనిగా జరుగుతున్నాయి. ఇక మీరేమిటండి, మన నెత్తి మీద వస్తున్నటువంటి క్రాప్ మనం ఎట్లయితే కాదో మనమే అయినప్పటికీ, మన గడ్డం పోలిస్తే మనం ఎట్లయితే గడ్డం కాదో, గడ్డం మనం గనక అయితే గడ్డం చేయిస్తే మర్డర్ అయిపోయి ఉండేది, మనం బతుకుతాం. అంటే ఎవడన్నా అందకపోతే గడ్డం పట్టుకుని కత్తిరించేస్తే హత్య సరిపోవాలి. గడ్డం కాదు కదా, ఎంత తపస్సు చేసిన వాడైనా పిలక్ కత్తిరించిన చాడు. గోల్డ్ ఎలా అయితే మనలోంచి వచ్చినా మనం కాము, అలాగే శరీరం కూడా మనలోంచి వచ్చినా మనం కాదు, అలాగే ఇంద్రియములు కూడా మనలోంచి వచ్చినా మనం కాదు, అలాగే మనస్సు కూడా మనలోంచి వచ్చినా మనం కాదు, అలాగే బుద్ధి కూడా మనలోంచి వచ్చినా మనం కాదు. ఇందులో ప్రతిదీన్ని మనం దాని గురించి చెప్పగలుగుతున్నాం కనుక, ఏమండి, దాన్ని చూడగలుగుతుంది కన్ను అని చెప్పగలుగుతున్నారు లేదా? ఎప్పుడైతే దాన్ని చూడగలుగుతుందని మీరు చెప్పగలుగుతున్నారో, కన్ను మీరు కాదు, మీది తప్ప. కన్ను మీది తప్ప మీరు కాదు. లేకపోతే చూడగలుగుతున్న దాని గురించి మీరు ఎట్లా చెప్పగలరు? ఇది చూచునట్టి శక్తి అని మీరు ఎప్పుడైతే చెప్పగలుగుతున్నారో, చూచునట్టి శక్తి మీది తప్ప మీరు కారు. ఏమండి, అలాగే ఆలోచించగలుగుతున్నాం, ఆలోచనలు అంటున్నారు. ఎప్పుడైతే ఆలోచనలు అని మీకన్నా వేరుగా వాటిని గురించి చెప్పగలుగుతున్నారో, అవి మీవి తప్ప మీరు కారు. అది కాదండి, సత్యమైన ఆలోచనలు కూడా అంతేనా అన్నాడు. అంతే, శుభ్రంగా అన్ని ఆలోచనలు మొత్తం. ఎందుకంటే సత్యమైన ఆలోచనలను మీరు ఎప్పుడైతే చెప్పగలుగుతున్నారో అవి మీవి తప్ప మీరు కారు. కాబట్టి సత్యం కాదు. సత్యం ఏమిటి? మీరు ఒక్కటే సత్యం కనుక సత్యమైన ఆలోచనలన్నీ కూడా అసత్యమే, జాగ్రత్తగా తెలుసుకోవాలి. మనం సత్యం అనే మాటకు అర్థం వేరు, వాళ్ళు పెద్దవాళ్ళు సత్యం అనేటువంటి మాటకు అర్థం వేరు. మన ఇంట్లో పిల్లాడికి కూడా సత్యం అని పేరు పెడతాం, తెల్లారి లేచి అనేక అసత్యాలు బాగా మాట్లాడమని మనమే చెబుతుంటామండి. ఎవరన్నా వస్తే రే ఫలానా ఆయన వెంకటరామయ్య సుబ్బయ్య వీళ్ళిద్దరు మాత్రం వస్తే లేరని చెప్పు, ఎందుకంటే వాళ్ళకేదో మనం ఇవ్వాలి అని. ఆ లేరని చెప్ప మన కుర్రాడికి మనమే సత్యం అని పేరు పెట్టాం. ఇంత గందరగోళం అవుతూ ఉంటుంది. అందుకని దృశ్యత్వాత్, మీరు ద్రష్టగా ఉంటాం వేరుగాను, ఇవన్నీ దృశ్యంగాను ఉన్నాయి కనుక ఈ శరీరం అని మీరు ఎప్పుడైతే అనగలరో అది మీది తప్ప మీరు కాదు. ఒకదాన్ని గురించే మీరు ఇది నాది అని అనలేరు. నేను తాను అనబడు మీరు. మిమ్మల్ని గురించి మీరు ఇది నేను అని అనలేరు. నేను అని అన్నారంటే పేరు అదే, అంతకంటే ఇంకేం లేదు. చీకట్లో నుంచుని దీపమును గూర్చి లెక్చర్ ఇచ్చేదను అంటే అర్థం ఎంతో. ఏమండి, నేను అనేటువంటి పదం ఆత్మను గురించి చెబుతుందేనా? అంతే అర్థం. నేను అనే పదం ఎందుకు చెబుతుంది ఆత్మని? మనం ఎప్పుడు ఆత్మను చూడగలిగితే ఆ అనుభవానికి నేనని ఎవడో పేరు పెట్టుకున్నాడు, అది మళ్ళీ మనం వాడితే అవదు. ఏమండి, వాడెవడో విమానంలో ప్రయాణం చేస్తూ నేను ఇది ఎయిర్ ట్రావెల్ అన్నాడు. వాడు మనకి వచ్చి ఎయిర్ ట్రావెల్ చేశాను, మనం కుర్చీలో కూర్చుని ఎయిర్ ట్రావెల్ అంటే విమానం అవుతుందా? ఎలా అయితే కాదో ఆత్మదర్శనం చేసినటువంటి వాడు, ఆత్మ వెలుగుగా మాట్లాడుతున్నటువంటి వాడు నేనన్నటువంటి మాటకి భగవద్గీతలో కృష్ణుడును జీసస్ క్రైస్తు మొదలైన చెప్పినటువంటి అర్థం. నేను సర్వాంతర్యామిని అనే మాటకి అర్థం అది. మరి అదేమిటంటే ప్రతివాడు సర్వాంతర్యామి అంటాడని గింజకు చచ్చిపోతాం అని చూసి. ఏమిటి ఇట్లా అంటాడంటే కృష్ణుడు సర్వాంతర్యామిట ఏమిటి? వాడైతే ఆవిడు ఎందుకు కాకూడదనిలే, అందరూ అవుతారని చెప్పారు, వీడు గూగుల్ ఎందుకు వస్తున్నాడు. అదే ఒక మాట సత్సాయిబాబా అని అడిగితే చెప్పాడు, ఏమంటే మీరు సర్వాంతర్యామిని చెబుతారేమిటి అంటే, నాకు తెలుసును కనుక. నీవు సర్వాంతర్యామిని, అది నాకు తెలుసు, నీకు తెలియదు కనుక అన్నాడు. అంటే తెలుగులో చెప్పాడు. సంస్కృతంలో అంతకుముందు చెప్పినప్పుడు ఏమన్నారు? బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున కాన్యహం వేత్త సర్వాణి నత్వం వేత్త పరంతప. పొడుపు కథలే చెప్పాడు గీతలో.
నీకు అనేక లక్షల జన్మలు జరిగినాయి, నాకు అనేక లక్షలు జరిగినాయి, అవి నాకు తెలుసు, నీకు తెలియదు అని దబాయించినట్టు ఉంటుంది, కోసినట్టు బుకాయించినట్టు. అది కొంచెం అర్థమయ్యేట్టుగా తిప్పి చెప్పాడు. ఈయన ఏమని చెప్పాడు? నేను సర్వాంతర్యామిని, నీవు సర్వాంతర్యామి, అది నాకు తెలుసు, నీవు తెలియగడుస్తున్నావు, అంతే తేడా అంట. ఏమండి? అంతేగాని వాడు నేనే సర్వాంతర్యామిని, నన్ను శరణాగతి తెచ్చండి అని వాడు అలా అంటాడు ఏమిటండి? ఆత్మస్థుతి డౌసరి కదా అని గింజుకుని లాభం లేదు. డౌసరి కాదు, వాడు మాట్లాడింది ఆత్మజ్ఞానాన్ని గురించి, వాడి శరీరాన్ని గురించి కాదు, వాడి పేరుని గురించి కాదు, వాడి తండ్రి పొడిల వాడి ఫలానా తండ్రి కొడుకుని గురించి కాదు. అందుకనే నేను అవ్యక్తుడి గురించి మాట్లాడుతూ ఉంటే వ్యక్తుడి గురించి మాట్లాడుతున్నాను ఏడుస్తారన్నాడు. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మాం అబుద్ధయ. బుద్ధి తిన్నగా దీంట్లోకి అందుకోనటువంటి వాళ్ళు నేను ఒకటి చెబుతూ ఉంటే ఇంకోటి అర్థం చేసుకుంటారు, వాళ్ళ కర్మ అన్నారు. అయాం అన్న మాటకి వాడి అర్థం వేరు, మన అర్థం ఇక్కడెక్కడ ఉంటుంది. చెవికి తగిలించుకునో, కంటికి తగిలించుకునో, ఏదో ముక్కులో పెట్టుకునో, వెంట్రుకల్లే ఉంటుంది అయాం అనేది మనకు పదం. ఇట్లాగా అయాం అంటాం అనుకోండి, ఇట్లా అయాం ముక్కులో ఉంటుంది. లేదా చెవి దొరదగా ఉండే అయాం అన్నాం, చెవులో ఉంటుంది దొరద అయాం. మన అయాంకి అంతకంటే విలువలేదు. సోల్ అంటే SOLU, మెండర్ ఆఫ్ ది సోల్స్ వచ్చినా లాభం లేదు, వీడు SOUL, వీడు తేడా అది. అందుకని ఇక్కడ క్లియర్గా చెప్పాడు దృశ్యత్వాలు. నాయన వేరే చూడబడుతున్నవి ఏది కూడా దీంట్లో భాగం కాదు కనుక తత్ స్వ ఆభాసం నా, అది స్వాభాసం కాదురా నాయన, నీ చేత చూడబడేది ఏది నువ్వు కాదు. ఇది టెస్ట్ పెట్టుకో, నీకు చాలా ఆత్మజ్ఞానం కలిగేటప్పటికీ ఇవన్నీ అది కాదు, ఆత్మజ్ఞానం అంటే ఇదే అని నీకే తెలుస్తుంది. అదేమిటంటే దీపం వెలిగించేటి, నాకు దీపం ఎలా తెలుస్తుందో ముందు చెప్పండి అంటే చీకట్లో నుంచుని, చీకటి గదిలో నుంచుని ఒరే ఇట్లా నిలబడు, దీపం వెలిగిస్తాను, స్విచ్ చేస్తాను, లైట్ వెలుగుతుందంటే ఆగాగు లేబోకు. స్విచ్ చేస్తే దీపం ఎలా కనిపిస్తుందో, ఎలా వెలుగుతుందో, వెలిగితే నాకు ఎలా తెలుస్తుందో ముందు చెప్పి అది నాకు అర్థమయ్యాక వెయ్యి అన్నటువంటి వాడికి ఏం లాభం? అది అన్నాడు చెప్తే అర్థమయ్యేది కాదు, తెలిసేది కాదు. స్విచ్ వేస్తే లైట్ వెలిగేది మాత్రమే, వెలిగితే కనిపించడం మాత్రమే. ఆత్మజ్ఞానం కూడా అలాంటిదే. ఏదో ఒక రోజున మనకు స్విచ్ వేయబడి అది మనకు వెలుగు రావటం తప్ప అదంటే ఏమిటో అర్థం అవటం అనేటువంటి ధృతరాష్ట్ర స్థితికి ఏమీ లాభం లేదు. ఇది ఈ సూత్రం, 19వ సూత్రం విషయం. 20వ సూత్రం దీనికే 19కి జ్వాల్కూల్ గారి అనువాదం రాసుకోండి. Because it can be seen or cognized, because it can be seen or cognized, comma, it is apparent that the mind is not the source of illumination. That the mind is not the source of illumination. అది కనుక ఈ చిత్తం, మనస్సు ఇవి మనలో ఉన్నటువంటి వెలుగు కాదని తెలుసుకోండి. దేని గురించి అయితే మీరు చెప్పగలరో అది మీరను వెలుగు కాదని తెలుసుకోండి. కనుక మీరను వెలుగు వెలిగేటప్పటికీ దాంట్లో మిగిలినవన్నీ వెలుగుతాయి తప్ప మిగతా దాంతో దేంతోనో అది వెలగదు. తర్వాత సూత్రం 20. ఏక సమయే చోభయానవధారణం. తర్వాత సూత్రం విడదీస్తే ఏక సమయే చ ఉభయ అనవధారణం. ఇప్పుడు ఇంకో సందేహం రావాలి మనకి ఈ సూత్రం రాబోయే ముందు. ఇంతకుముందు చెప్పిన దానికి మనం చెప్పగలిగింది ఏది కూడాను మనం కాదన్నాడు. ఏమండి? అయితే ఆత్మను గురించి మనం చెబుతాం అనుకోండి, అది మనం కాదు. మరి ఎలాగండి తెలిసేది? అది మనం కాదు. ఆత్మ అనే పేరు వాడేం కానీ పేరుకు లొంగేది కాదు ఆత్మ అనేది. అందుకని ఈ ప్రాక్సియలకి అది లొంగేది కాదు. ఆత్మ అనే పేరు వాడినంత మాత్రాన ఏం గొప్పలేదు, మిగతా పేర్లు ఎంతో అదే అంతే. అది నిజంగా ఆత్మ అనుకోకండి. ఆత్మజ్ఞానం అనగానే అనుకోకండి.
మనం దేన్నైతే వేరుగా చెప్పగలమో అదంతా కూడాను అనాత్మ. అంటే ఆత్మ కానటువంటి వాడే కానీ ఆత్మ మాత్రం కాదు. స్పష్టంగా గుర్తుంచుకోండి. ఆ వేషం వేసినంత మాత్రాన ఇది అది ఎట్లా అవుతుంది? చూసారా, కొత్తగా విశాఖపట్నం వచ్చినటువంటి వాడికి, అలవాట్లేని నవ్వటి వాడికి ఓ నేవీ ఆఫీసర్ని చూపిస్తారు మనం. ఆ మర్నాడు బ్యాండ్ మేళం వాయించేవాళ్ళు అదే డ్రెస్లో ఉంటారు. వీళ్ళని చూసి నేవీ ఆఫీసర్లు అనుకున్నట్టు వాడు వీడు ఓలాగా పడుకుంటారు గుడ్లో. అమ్మ నేవీ ఆఫీసర్ గారు గుడ్ మార్నింగ్ సార్ అంటే వాడు భయపడతాడు. మేడం కావాలి సార్, ఏమన్నా పెళ్ళిందా అని అడుగుతాడు వాడు. అలాంటి ఆత్మలు ఇవన్నీ. మనం వాడే ఆత్మపదం మొదలైనటువంటివన్నీ కూడాను ఆత్మ. మరీ అసలు ఆత్మ అండి, అసలు సాక్షాత్ ఆత్మ, ప్రత్యేగాత్మ అండి. సినిమాలో వాడు మాటలు రాస్తాడు, వాడు ప్రత్యేగాత్మ, వాడి పేరు ప్రత్యేగాత్మ అంట. వాడు ప్రత్యేగాత్మ అని పేరే కానీ ప్రత్యేగాత్మ వాడు మొహం, వాడికి శరీరం ఇవన్నీ ఉన్నాయి. అసలు ఆత్మ దాకా వెళ్ళలేదు. మా క్లాస్మేట్ చిన్నప్పుడు వాడు ఉండేవాడు, వాడి పేరు అద్వైత పరబ్రహ్మ శాస్త్రి. వాడు అద్వైత పరబ్రహ్మ అని అంటాం. హైదరాబాద్లో ఇప్పుడు తాగి రోడ్లో పడిపోతున్నాడు. వాడి తండ్రి పాపం ఎంత మంచి పేరు పెట్టుకున్నాడు వాడికి. సాయంత్రం ఏంటి కంచరగాడి వెళ్ళి అలా తాగి రోడ్డు, కంచరగాడి తాగదనుకోండి, దాన్ని అనవసరంగా తెచ్చడం. ఇప్పుడు కవిచోడు ఉపయోగ చెప్పాడు అలాగ. వాడు ఎవడో కొడుకు అన్నమాట తప్పితే గాడిద కొడుక అని తిట్టాట తండ్రి కొడుకుని. కోపం వస్తే గాడిద పాపం కిటికీలోంచి ఏడించిందిట, నా కొడుకు ఇప్పుడు అన్నమాట తప్పాడు. అది ఆడిన మాటను తప్పిన గాడిద కొడుకంచు తిట్టగా విని, అయ్యో వీడా నా కొడుకని గాడిద ఏడిచగదప్ప కవిచేవాడప్పా. అలాగే వాడు పాపం అద్వైత పరబ్రహ్మ శాస్త్రిని వాడు ఎంతో ఇదిగా పెట్టుకున్నాడు. వాడు కనబడిపోతూ ఉంటాడు. వాడిని అద్వైతం పరబ్రహ్మం ఉందంటే ఎంత అర్థం? ఈ ఆత్మశబ్దం మనం వాడుతూ ఉన్నదానికి కూడా అంతే అర్థం. ఏదో ఒక పేరు పెట్టాలి కనుక పొద్దుపోక అది పెట్టుకున్నాం. కానీ ఈ నేను తాను అనబడే పదార్థం ఉందే అంటున్నాం. పదార్థం ఉన్నది అన్నప్పుడు ఆత్మ ఎందుకు అవుతుంది? అది ఇంకోటి అవుతుంది. కానీ థర్డ్ పర్సన్లో ఆత్మ ఉంటుందా ఎక్కడన్నా? వాడికి ఉన్నది ఒకటే పర్సన్, ఏమిటి ఫస్ట్ పర్సన్, ఉత్తమ పురుష. నేను తాను అనే పదాలే కానీ ఆ థర్డ్ ఈ ఆత్మ ఉన్నాడే అంటూ ఉంటాం. ఆత్మ ఉన్నాడే అంటే దిక్కుమాలింది. అందుకని ఈ మనం ఏక సమయేచ ఉభయ అనవధ. ఇప్పుడు ఏం సందేహం రావాలంటే మీకు, దేహం, ఇంద్రియాలు, మనసు, ఇక్కడ ఆత్మనం. ఈ ఆత్మ అంటున్నటువంటి వాడు అబద్ధాల ఆత్మ అయి ఉండకూడదు. వాడిని గురించి ఇంకోటి చెబుతున్నాడు, వీడి గురించి చెబుతున్నాడు అబద్ధాల ఆత్మ అయి ఉండకూడదు. ఇట్లాగా మనలో ఎన్ని లక్షల అభిప్రాయాలైనా సరే ఆత్మను గురించి రావచ్చు. అవన్నీ అబద్ధాలే కదా. అసలు ఆత్మ అనేటువంటిది ఎట తెలుస్తుంది? ఎంత పెద్దవాడు ఆత్మజ్ఞానాన్ని గురించి తాను దర్శనం చేస్తూ ఉన్నా తనకు అది ఆత్మజ్ఞానం అని అనుకున్న భ్రాంతి అయి ఉండవచ్చు కదా. అసలు ఆత్మజ్ఞానం అని ఏమిటని సందేహం రావాలక్కర్లేదా? ఆ సందేహానికి ఈ సూత్రం పెట్టాడు. ఎందుకంటే దానికి మనం నిజంగా కనుక ఒళ్ళు దగ్గర పెట్టుకుని పతంజలి సూత్రాలు చదువుకుంటుంటే ఆ సందేహం రావాలి. ఏదో కునికిపోట్లు పడుతూ చదువుకుంటున్నాం కనుక రావట్లేదు. ఎందుకంటే ఆధార్ ఎక్స్పెక్ట్ చేసిన సందేహం ఇది, ఆన్సర్ అది కనుక. ఆధార్ పాపం ఎక్స్పెక్ట్ చేసాడంటే వీళ్ళు స్తంభానికి అనుకోకుండా గోడకు అనుకోకుండా వింటారు పతంజలి సూత్రాలని వాడు ఎక్స్పెక్ట్ చేశాడు. అది వాడి పొరపాటు. మనం ఏం చేస్తాం? ఇప్పుడు అంత పతంజలి ఏమిటి వాడు అలాంటి పొరపాట్లు ఎవడు పడమన్నాడు? అంత బ్రహ్మజ్ఞానం ఉన్నవాడు ఆ మాత్రం దివ్య దృష్టి ఉండద్దా? మనం గోడక అనుకుని చదువుకుంటాం. ఏమన్నాడంటే ఒకటే లెక్కండి, దానికి తిరిగి టెస్ట్ అన్నాడు. ఏక సమయే చ అంటే మరియును. చ ముందు రాసుకోవాలి. ఇక్కడ పై చెప్పింది కాక మరియును అన్నమాట. ఏక సమయే అంటే ఒకే సమయమునందు, ఉభయ అంటే రెండిటి యొక్క అనవధారణం అంటే గుర్తింపు లేకపోవుట వలనను, అవధారణం లేకపోవటం. ఇక్కడ మీకు
ఆత్మకి మిగిలినటువంటి ఈ స్యూడో ఆత్మలు ఉన్నాయి చూడండి. ఏది తుపాకీ పుచ్చుకున్న యోధుడికి చెక్క తుపాకీ పుచ్చుకున్న పగటి వేషగాడికి తేడా ఏమి కదా? బ్యాండు మేళం వాయించేవాడికి నేవీ ఆఫీసర్కి తేడా ఏమిటంటే చెబుతున్నాడు. ఏమి లేదండి, ఒకటే టెస్ట్ అన్నాడు, యాసిడ్ టెస్ట్. ఇది ఆత్మ గనక, ఇది ఆత్మజ్ఞానం గనక అని చెబుతూ ఉన్నది అనుకోండి. చెబుతూ ఉంటే ఈ ఆత్మజ్ఞానాన్ని చెబుతూ చూస్తూ ఈ మనస్సుని, ఈ ఇంద్రియాలని, ఈ బుద్ధిని ఏకకాలిక ముందు చూడమనండి మీరు చెబుతున్నవాడిని. మీలో ఇది ఆత్మ అని మనసులో ఒక అభిప్రాయం ఉంటుంది, ఇది బుద్ధి అని కూడా అనుమానండి, ఇది చిత్తం అనుమానండి, ఇది మనస్సు, ఈ ఇంద్రియాలు అంటుంది. కానీ అలా అంటాం కాదు, ఒకే మాట మనస్సులో అన్నీ అనమనండి. ఏ రెండు కూడా అనలేదు నాయన. ఏకకాలమందు ఉభయ అనవధారణం, రెండిటిని అవధారణ చేయలేదు. మీరు ఒకే సమయంలో ఒక పారాగ్రాఫ్ ఈ పుస్తకం ఉన్నాం, ఇంకొక పారాగ్రాఫ్ తెలుగు పుస్తకం ఉన్నాం, ఊరికే ఒక్క లైను చదవండి చాలు అన్నాడు. అదో లైను ఇదో లైన్ అండి. అలాగా 2 లైన్లు కాదు కదా, 2 అక్షరాలు. ఇక్కడ తా రాయండి, ఇక్కడ పా రాయండి. 2 అక్షరాలు ఒకే మారు మనసుతో చదవండి చాలు. ఒక అక్షరం బాబు, బాబు బాబు అదో అక్షరం ఇదో అక్షరం, ఇంతే కదా చెప్పింది. లేదా ఇక్కడ 8 వేయండి, ఇక్కడ 6 వేయండి. 2 ఒకే మాట చూస్తే 86, 68 తెలుస్తుంది తప్ప 8ని 6 ఒక మాట చూడండి. మీ ఇష్టం కాదు, మీ అబ్బతరం కాదు, మీ తాతరం కాదు. ఎందుకంటే మీకు, మీ అబ్బకి, మీ తాతకి కూడా మనస్సుతోనే చూస్తున్నారు కనుక. అబ్బని తాతని ఏమంటాం కాదు, మనస్సును మాట్లాడుతుంది ఇక్కడ. అందుకని ఏదైతే రెండవ దానిని సమకాలికముగా మొదటి దానితో కలిపి ఏకకాలంలో చూడలేదో అది ఆత్మ కాదని తెలుసుకో. ఏదైతే అన్నిటినీ ఒకే కాలంలో చూస్తుందో అప్పుడు అది ఆత్మని తెలుసుకో. నీకు అది వచ్చినప్పుడు నీవి ఇట్లా కనిపిస్తాయి. అది అంటే సైమల్టేనిటీ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. చూసారా? ఇప్పుడు ఒక ఇలా ఉంటుంది మన ఇంట్లో క్యాలెండర్. ఇక్కడ కన్నం ఉంటుంది, కన్నం ఉంటే 24 అనే తారీఖు ఉంటుంది. రేపు ఇక్కడ పుల్ల తిప్పితే 25 వస్తుంది, ఎల్లుండి తిప్పితే 26 వస్తుంది. కానీ ఈ డిప్పలో అయితే 1 మొదలు 31 వరకు తారీఖులన్నీ ఒక క్షణంలోనే కనిపిస్తాయి. కనుక ఈ మనస్సు, బుద్ధి, ఇంద్రియములు, చిత్తము అనేటువంటి కన్నంలోంచి మనం చూస్తూ ఉంటే 24వ తారీఖు తర్వాత 25వ తారీఖు కనిపించాల్సినే కానీ 2 ఒక్క మాట కనిపించాలి. కానీ ఈ డిప్ప లాగేటప్పటికి ఎలా అయితే 1 మొదలు 31వ తారీఖు వరకు సమకాలికంలో కనిపిస్తాయో అలాగా ఆత్మ అంటే మీరుగా చూస్తూ ఉన్నప్పుడు ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తం, శరీరం, జీవకణములు, అణువులు, పరమాణువులు, సూర్యుడు, బ్రహ్మాండం, గోళములు, సమస్తం అన్నీ కూడాను ఒకే అస్తిత్వమునందు భాగములుగా సమకాలికముగా కనిపించను. అంటే సైమల్టేనిటీ ఆఫ్ విజన్ వస్తుంది. ఇది ఎంచేత పర్సెప్షన్ కాదు, విజన్. ఇది దానికి దీనికి తేడా. అది పర్సెప్షన్ అంటే ఏమిటి? ఇంద్రియములు, మనస్సు వాటితో చూసేదాన్ని పర్సెప్షన్ అంటారు. ఒకదాని తర్వాత ఒకటి క్రోనలాజికల్గా చూడవలసిందే. ఇందులో అట్లా కాదు, దర్శనం అంటారు దీన్ని. విజన్ అంటే ఏమిటి? మొత్తం అంతా కనిపిస్తుంది. టార్చ్ లైట్ వేస్తే ఆ కన్నం మీద వేస్తే ఆ కన్నం కనిపిస్తుంది, ఆ గుంజ మీద వేస్తే ఆ గుంజ కనిపిస్తుంది, తాటాకుల చాప మీద వేస్తే తాటాకుల చాప కనిపిస్తుంది, ఈ బల మీద వేస్తే దేని మీద వేస్తే అది ఒకటే కనిపిస్తుంది. 2 కనిపించవు. ఎందుకంటే దాని దాంట్లో సూటిగానే ఉంది, 2 కనిపించడానికి వీలు లేదు. అలాంటిది ఈ లైట్ వేస్తే గుంజ కనిపిస్తుంది, చాప కనిపిస్తుంది, పుస్తకం కనిపిస్తుంది, బల్ల అన్నీ ఎట్లయితే కనిపిస్తున్నాయో. సన్నని వెలుతురు బయటపడుతున్న టార్చ్ లైట్కి ఈ లైట్కి ఏ తేడా అయితే మనకు ఊరికే ఉదాహరణ చెప్పడానికి ఉన్నదో, ఈ ఇంద్రియములు, మనస్సు, బుద్ధి అనేటువంటి కన్నముల ద్వారా చూసేటువంటి మనకన్నా వేరుగా ఉన్న వస్తువులను చూస్తున్నట్టు వెలుగునకును, సెకండ్ హ్యాండ్ వెలుగు.
ఈ డిప్పలన్నీ లాగేస్తే లోపల ఉన్నటువంటి నేను లేక తాను అనబడేటువంటి దాని వెలుగునకుని ఇదే తేడా ఉందండి ఏం చెప్తున్నాడు. అది ఈ సూత్రంలో చెప్పింది. క్లియర్గా ఉందా? కనుక మళ్ళా ఒక మాట చూడండి. ఏ చా అంటే చా ముందు చెప్పుకోవాలి. మరియును అంటే పై సూత్రానికి కంటిన్యూటీ చా అన్నది. ఏక సమయే అంటే ఒకే సమయమునందు ఉభయ అనవధారణం రెండింటి యొక్క జ్ఞప్తి లేకపోవుట వలన, స్ఫురణ లేకపోవుట వలన, అంటే ఏకకాలకమందు రెండింటిని గ్రహణం అనేటువంటిది ఆత్మకు తప్ప ఇంకొక దానికి సాధ్యం కాకపోవటం వలన ఇది ఆత్మజ్ఞానం అవునా కాదా అని నువ్వు ఎవరిని అడగక్కర్లేదు. నాకు ఇప్పుడు ఆకలి తీరిందా లేదా అని ఎవరిని అడగక్కర్లేదు, నీకే తెలుస్తుంది. నాకు నీరసంగా ఉందా లేదా అని డాక్టర్ని అడగక్కర్లేదు, నీకే తెలుస్తుంది. నీరసం తగ్గిందని నువ్వే డాక్టర్కి చెప్పాలి. అది నీరసం తగ్గడం. కానీ ఎలా ఉంటాను సార్ డాక్టర్ అండి, నీకు చాలా వరకు తగ్గిపోయింది అంటే పంపు కొడుతున్నాడు డాక్టర్. వీడికి ఏం చేస్తున్నాడు, ఇది చాలా వరకు తగ్గిపోయిందా, ఇప్పుడు నీరసం మాత్రం ఇదివరకు ఇప్పటికి సంబంధం ఏముంది, శుభ్రంగా తగ్గిపోయింది, అదే కొద్దిగా ఉంది ఊరికే కొప్పేసరు దానికి డాక్టర్ గారు తగ్గింది అనుకున్నారు. అది ధైర్యం అంటాం. ఎప్పుడు ధైర్యం అంటాం, డాక్టర్ గారు నాకు ఇదో రూలాగా కాదండి, నేను లేచి తిరగగలుగుతున్నాను, నాకు ఒకవేళ వాకిట్లోంచి ఇంట్లో గబవో తిరిగినా కూడా అలసట రావటం లేదు, ఆకలి వేస్తుంది, తిన్నది జీర్ణం అవుతుందని వీడు డాక్టర్కి చెబితే అది నీరసం తగ్గటం అవుతుంది. కానీ డాక్టర్ వీడికి అదేమిటా నీకు నీరసం తగ్గబోటాడు, చచ్చా చాలా వరకు తగ్గింది ఏం భయం లేదు అని వాడికి పంపు కొడితే అది నీరసం తగ్గినట్టు అవుతుందా? మెడికల్ సర్టిఫికేట్ పనికి వస్తుంది తప్ప ఇది నీరసం తగ్గినట్టు కాదు. నీరసం తగ్గినట్టు వీడు వాడికి చెప్పాల్సింది, వాడు వీడికి కాదు చెప్పేది. అది చెబుతున్నాడు. కనుక ఒకే సమయమునందు రెండు చెప్పుట, రెండు స్థితులు గమనించుట సాధ్యము కానటువంటిది అనాత్మ. ఆత్మజ్ఞానం మీకు కలిగేటప్పటికీ అన్నీ ఒకటిగానే కనిపిస్తాయి, ఒకదాంట్లోనే కనిపిస్తాయి. ఎలా అయితే పందిట్లో వేసినటువంటి లైట్కి పందిట్లో ఉన్నటువంటివన్నీ ఎలా అయితే కనిపించాయో అదే మోస్తరుగా కనిపిస్తాయి. ఇది 20వ సూత్రం. 21వ ఊరికే సూత్రం మాత్రం చెప్పు, పెద్ద సూత్రం 20వ సూత్రం. ఈ టెస్ట్ వల్ల నిజంగా మనకు ఆత్మజ్ఞానం కలిగిందా లేకపోతే అబద్ధాల ఆత్మజ్ఞానం అనే సందేహం ఉంటానే వీల్లేదు. అబద్ధాల ఆత్మజ్ఞానం అయినంతసేపు ఆత్మజ్ఞానాన్ని గురించి తెలుస్తుంది తప్ప ఆత్మజ్ఞానం ఉండదు. నిజమైన ఆత్మజ్ఞానం కలిగినప్పుడు అది మీకే తెలుస్తుంది కానీ ఇంకెవరు చెప్పనక్కర్లేదు. అది చెప్పింది ఇక్కడ. చెప్పాను ఇదివరకు గుంటూరులో ఒక ఆయన ముసలాయన, యోగాభ్యాసం చాలా కాలం చేసినటువంటి ఆయన, చాలా పెద్దవాడు. ఆయన దగ్గర ఏదో పుస్తకం తెచ్చుకుందామని నేను వెళ్ళాను. పెడితే ట్రైన్కి ఎడుతున్నాను ఆయన, ఇంకో 5 నిమిషాల్లో బయలుదేరాలి, నువ్వు వచ్చాక వెతికిస్తాను. కాకినాడ ఎడుతున్నాను. మా స్నేహితుడు ఉత్తరం రాశాడు, యోగాభ్యాసం చేస్తున్నాడు, ఆయనకి ఏవో కొన్ని అనుభూతులు కలుగుతున్నాయట, బాధగా ఉందట, అది కుండలిని ఉద్బుద్ధమై మేలుకున్నదని చెప్పి అనుకుంటున్నానని రాశాడు. అది అవునో కాదో చూసి చెప్పమని రమ్మన్నాడు. అంటే నేను ఊరుకోలేక ఏమన్నాను, ఈ ఒక్కటే పని మీద ఎడుతున్నారా కాకినాడ అన్న. అవునండి. అయితే వెళ్ళక్కర్లేదన్నా. ఏమిటో ఎలా అంటావు, ఆయనకంటే చాలా చిన్నవాడిని నేను. మా నాన్నగారు ఆయన కలిసి తాలింకా యోగాభ్యాసం చేసినవారు, గుంటూరులో ఉంటారు. సంపదాచార్య గారిని, చాలా పెద్దవాడు, ఇనప శరీరం గలవాడు. ఏం అలా అంటున్నావు అన్నాడు. ఏం లేదండి, ఇది కుండలిని యోగం అవునా కాదా అని మిమ్మల్ని అడగవలసిన స్థితిలో ఆయన ఉన్నప్పుడు అది కాదని మీరు ఇక్కడి నుంచే ఉత్తరం రాయొచ్చు, మీరు వెళ్ళక్కర్లేదు. నిజమైన నాకు ఆ మాత్రం పనిచేయలేదు, కావాల్సిన అన్నాడు. నాకు దాహం తీరిందా లేదో మీరు వచ్చి చెప్పండి అంటే తీరలేదు స్పష్టంగా. ఎందుకంటే దాహాన్ని గురించి మాట్లాడి ఉండేవాడుగా తీరితే. కుండలిని యోగం వచ్చిందా లేదా, వచ్చి ఉన్నట్టయితే కుండలిని గురించి యోగాన్ని గురించి మాట్లాడు. వాడు ఏం చేయాలో ప్రపంచంలో అది చేస్తాడు. కానీ ఊరికి కుండలిని నేను సతాయించడం ఎప్పుడు చేస్తూ ఉంటాం, దాని మొహం మనం ఎరగనప్పుడే. ఆత్మజ్ఞానం 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 రోజు పక్షులు ఎందుకు పోతూ ఉంటాం, తదితరం ఉండటం వల్లే. అదే అదే అది సింపుల్గా తెలిసి పరిచయం. మనం మళ్ళీ ఊరికే వాడిని సతాయించకుండా పుస్తకం అయిపోతుంది కదా, అందుకనే పక్కకి తీసేయండి. ఆత్మజ్ఞానం కలిగితే అది మీకే తెలియాల్సిందే కానీ ఇంకోటి చెప్పేది కాదు. అంతకు ముందు ఆత్మజ్ఞానాన్ని గురించి ఎంత తెలిసినా అది నాన్ సెన్సే కానీ ఆత్మజ్ఞానం కాదు అని చెప్పేసి అయిపోయింది. 3 మొహమాటం లేకుండా కృష్ణదేవరాయలు చెప్పినట్టు చెప్పాడు.
ఎన్ని వాల్యూమ్స్ చదివినా ఎంత తెలిసినా ఎన్ని విశేషాలు తెలిసినా అది అజ్ఞానమే కానీ ఆత్మజ్ఞానం కాదంటారు. ఆత్మజ్ఞానం మీకు తెలిసినా మీకు తెలియటం మీకే తెలుస్తుంది కానీ ఇంకోటి చెప్పేది కాదు. ఈ చెప్పింది చేసుకునేందుకే యోగాభ్యాసం కానీ ఆత్మజ్ఞానం అనేది ఏమిటో పుస్తకంలో చెప్పేందుకైతే ఇన్ని వాల్యూమ్స్ ఇచ్చేవాళ్ళం మేము కూడా అన్నాడు. చిన్న పుస్తకం ఎందుకు ఇస్తాడు? పతంజలి యోగ సూత్రాలు ఆయన మొత్తం సూత్రాలన్నీ కలిపితే ఎంత ఉంది? అది కూడా పెద్ద అచ్చు వేస్తాను, అదే సన్న అచ్చు వేస్తే 2.5 పేజీలు వచ్చి ఉండేది. ఇక్కడ 21వ సూత్రం రాస్తుంది.